హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అండ్ మనం ఈరోజు తెలుసుకోబోతున్న టాపిక్ వచ్చి గ్రూపింగ్ టెస్ట్. ఓకే, ఈ గ్రూపింగ్ టెస్ట్ ని ఎలా చేస్తాం అనే దాని గురించి తెలుసుకుందాం. ఓకే, గ్రూపింగ్ టెస్ట్ లో వచ్చి బేసిక్ మనకు ఒక ఫార్మాట్ లో ఉంటుంది. ఏంటంటే సమ్ సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ లో పెట్టేసి అన్ని ఎగ్జిక్యూట్ చేయడం. ఓకే, దీనికోసం మనం టెస్ట్ ఎన్జీ వాడతాం. XML ఫైల్ యూజ్ చేసి అక్కడ ప్యారల్ ఎగ్జిక్యూట్ చేయడం కోసం మనం వాడతాం. సెలీనియం విత్ జావాలో కానీ ఇక్కడైనా కానీ. ఓకే, బట్ ప్లే రైట్ లో కూడా సిమిలర్ ఫార్మాట్, బట్ ఏంటంటే గ్రూపింగ్ ద టెస్ట్ అంటారు. ఈ గ్రూపింగ్ టెస్ట్ వచ్చి కోడింగ్ లోనే రాసుకుంటాం. ఒక సెటప్ నీకు ఏవైతే టెస్ట్ కేసెస్ కావాలనుకుంటే ఆ టెస్ట్ కేసెస్ అన్ని కూడా ఒక గ్రూప్ లోకి కాపీ చేసుకుని అందులో నుంచి రన్ చేసుకోవచ్చు. మరి ఎలా చేస్తాము ఈ సెటప్ కేసెస్ అన్నప్పుడు నేను సింపుల్ ఎగ్జాంపుల్ తో మళ్ళీ ఒకసారి చూద్దాం. ఓకే, గ్రూప్ డాట్ అస్పెక్ట్ డాట్ టిఎస్. ఓకే, అండ్ ఇది కాపీ చేసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేద్దాం. ఓకే, అండ్ మనకు ఇక్కడ రిమైనింగ్ థింగ్స్ ఆఫ్టర్ అవన్నీ ఉన్నాయి కదా, తీసేద్దాం. ఓకే, అండ్ ఇక్కడ వచ్చేసి గ్రూప్స్ చేద్దాం. ఇదే గ్రూప్ ని అన్ని చోట్ల కాపీ చేసి పెడదాం. ఓకే, అండ్ 2 more గ్రూప్స్ క్రియేట్ చేద్దాం. ఇక్కడ 4, 5 ఇది. ఓకే, 5 వర్క్ అరౌండ్స్ మనం ఈ పర్టికులర్ 5 రన్ చేస్తాం అనుకోండి. టెస్ట్ గ్రూప్ స్పెక్ డాట్ ఎస్. ఇప్పుడు 5 వర్క్స్ రన్ చేసి. ఓకే, ఈ ఎందుకు బ్లింక్ వచ్చింది అంటే నేను ఇక్కడ పేజ్ క్రియేట్ చేశాను కాబట్టి అది ఒక ఎంటీ పేజ్ క్రియేట్ చేసి క్లోజ్ చేస్తాను, అందుకోసం అది అలా ఓపెన్ అయింది. కావాలంటే మనం డిలీట్ చేసుకోవచ్చు ఇది. ఓకే, నో ఇష్యూస్. ఎందుకంటే మనం ఎక్కడ పేజెస్ ఓపెన్ చేయట్లేదు కాబట్టి. మీరు ఒక బ్లింకింగ్ చూసి ఏందో కోడ్ ఇష్యూ అట్లా ఏమి అనుకోకండి. ఓకే, ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే బ్లింకింగ్ అనేది రాదు. రాలేదు. ఓకే, ఇది 5 టెస్ట్ కేసెస్ పాస్ అయినాయి. ఓకే, ఇప్పుడు దీన్ని గ్రూప్ చేయాలి. ఓకే, నేను ఒక 3 గ్రూప్స్ ఒక రకంగా, 2 గ్రూప్స్ ఇంకొక రకంగా చేస్తాను. ఓకే, గ్రూప్ ని ఎలా చేయొచ్చు అంటే టెస్ట్ డాట్ డిస్క్రైబ్. డిస్క్రైబ్ అనేది మోర్ అన్నమాట. ఇది ఒక గ్రూప్ ఆఫ్ టెస్ట్ కేసెస్ ని డివైడ్ చేస్తుంది. నేను గ్రూప్ 1. ఓకే, ఇక్కడ అసింక్ ఫంక్షన్. ఇక్కడ కూడా మనం ఏం పెద్ద ఫంక్షన్ మాత్రం క్రియేట్ చేస్తాం, పేజెస్ వాడుకోకుండా. ఓకే, ఈ పర్టికులర్ గ్రూప్ లో నేను ఏం చేస్తాను అంటే 3 తీసుకుంటాను, ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే, సేమ్ మళ్ళీ నేను కాపీ చేసుకున్నాం, పేస్ట్ చేస్తాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు 2. ఓకే, అండ్ సింక్ ఫంక్షన్ కింద. ఓకే, అండ్ రిమైనింగ్ 2ని కూడా కాపీ చేసి పేస్ట్ చేస్తాం. ఓకే, డన్. రైట్, మళ్ళీ ఇప్పుడు రన్ చేద్దాం. ఇప్పుడు రన్ చేసేదానికి నేను ముందు ఇక్కడ మీకు రిజల్ట్ చూపిస్తాను ఎలా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనకు గ్రూప్ 5, గ్రూప్ 4, గ్రూప్ 3, గ్రూప్ 2, గ్రూప్ 1 అనేవి మనకు సపరేట్ గా ఇండివిజువల్ గా డిఫైన్ అయింది. ఇక్కడ పేరు కూడా చూడండి, గ్రూప్ డాట్ స్పెక్ అండ్ గ్రూప్. ఓకే, ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇది రన్ చేసాక ఎలా ఉంటుందో చూడండి. 5 బట్ ఇంతకుముందు ఏంది, ఇక్కడ గ్రూప్ ఉండేసి డైరెక్ట్ గ్రూప్ 1 ఉండేది. బట్ ఇక్కడికి వచ్చేసరికి కాపీ చేస్తాం. ఇక్కడ చూడండి, గ్రూప్ 1 సంబంధించి 3 టెస్ట్ కేసులు, గ్రూప్ 2 సంబంధించి 2 టెస్ట్ కేసెస్ మనకి వర్క్ అరౌండ్ ఉంది అనమాట. ఇప్పుడు ఒకవేళ మీకు స్పెసిఫిక్ టెస్ట్ కేస్ కానీ స్పెసిఫిక్ గ్రూప్ కానీ మనకు వద్దనుకున్నాడు ఏం చేయొచ్చు అంటే
ఈ పర్టికులర్‌గా స్కిప్ అనే ఫంక్షనాలిటీ ఒకటుందనమాట. స్కిప్ ఫంక్షనాలిటీ చేస్తే కంప్లీట్‌గా ఈ పర్టిక్యులర్ గ్రూప్ అనేది ఎగ్జిక్యూట్ అవ్వదు. ఓకే. చూడండి ఇప్పుడు. మనకింకా ట్యాగ్స్ ఉన్నాయి. ఆ ట్యాగ్స్ దగ్గర మీకు అది ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి 2 టెస్ట్ కేస్ గాట్ స్కిప్ అండ్ 3 గాట్ పాస్డ్. ఇక్కడ గ్రూప్ 1లో మాత్రం ఉన్న 3 టెస్ట్ కేసెస్ మాత్రమే పాస్ అయినాయి. అండ్ గ్రూప్ 2లో కంప్లీట్‌గా స్కిప్ అయిపోయినాయి. బికాస్ మనం స్కిప్ అనే ఫంక్షనాలిటీ వాడాం కాబట్టి. ఓకే. ఇప్పుడు నాకు అలా కాదు. నాకు హుక్స్ వాడదాం అనుకుంటాను. ఏవి? హుక్స్ వాడదాం అనుకుంటున్నా. హుక్స్ వాడితే ఎలా ఉంటది? ఓకే. హుక్స్ కోసం నేనేం చేస్తా అంటే ఫస్ట్ ఇవన్నీ తీసుకుందాం. వీటిని తీసుకొనొచ్చి ఇక్కడ గ్రూప్ 1లో పెడతా. ఇక్కడ గ్రూప్ 1లో పెడతాను. ఇప్పుడు చూడండి. గ్రూప్ 1లో ఉంది. ఒక్క గ్రూప్ 1లో మాత్రమే ఉంది. హుక్స్ గ్రూప్ 1లో ఉన్నాయి. గ్రూప్ 2లో లేవు. అండ్ కాపీ చేద్దాం. ఇక్కడ చూడండి ఇప్పుడు ఆఫ్టర్ ఆల్ ఆఫ్టర్ ఆల్ ఎక్కడ కంప్లీట్ అయింది? ఓన్లీ ఫర్ 3. అండ్ మీరు చూస్తే గ్రూప్‌లో ఉన్నాయి చూసారా? ఇక్కడ గ్రూప్ ఇక్కడ రాలేదు. బిఫోర్ ఈచ్ రాలేదు. ఆఫ్టర్ ఈచ్ రాలేదు. సారీ. ఆఫ్టర్ ఈచ్ రాలేదు. బిఫోర్ ఆల్ లేదు. ఆఫ్టర్ ఆల్ లేదు. ఎందుకంటే బికాజ్ మన పర్టిక్యులర్ హుక్‌ని ఆ పర్టిక్యులర్ డిస్క్రైబ్ సెట్ ఆఫ్ కోడ్‌కి మాత్రమే వాడాం. కాబట్టి అందులో మాత్రమే ఎగ్జిక్యూట్ అయింది. మరి హుక్స్‌ని నేను బయట వాడుకోవాలంటే ఎలా అంటే జస్ట్ ఈ పర్టిక్యులర్ కోడ్‌ని ఔట్‌సైడ్ ద బ్లాక్‌లో పేస్ట్ చేస్తాం. ఇక్కడ నేను పేస్ట్ చేస్తా. ఆ లోపల అలాగే ఉంటాయి. బట్ ఇక్కడ నేనేం చేస్తా అంటే బిఫోర్ అనే దానికన్నా ముందు ఔట్‌సైడ్ అనేది పేస్ట్ చేస్తాను. ఏం చేస్తాను? ఔట్‌సైడ్ బిఫోర్, ఔట్‌సైడ్ ఆఫ్టర్, ఔట్‌సైడ్ బిఫోర్ ఆల్, ఔట్‌సైడ్ ఆఫ్టర్ ఆల్. ఓకే. బట్ డిస్క్రైబ్ బ్లాక్‌లో ఫస్ట్ డిస్క్రైబ్ బ్లాక్‌లో కూడా ఉంది కోడ్. ఓకే. ఆఫ్టర్ దాంట్లో కూడా ఉంటదనమాట. అంటే ఇక్కడ పర్టిక్యులర్ సెకండ్ గ్రూప్‌లో లేదు మనకి. ఓకే. కన్‌ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటాయి. ఓకే. మళ్ళీ రన్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఇక్కడ వేరియేషన్ చూడొచ్చు. మరి మీకు క్వెషన్ కూడా వస్తది. ఒక క్వెషన్ కూడా. అది కూడా నేను చెప్తా. ఇక్కడ మనం ఫస్ట్ పైకెళ్దాం. ఫస్ట్ చూస్తే ఔట్‌సైడ్ బిఫోర్ ఆల్ క్లిక్ అయింది. తర్వాత మళ్ళీ హుక్స్ అంటే గ్రూప్‌లో ఒకటొచ్చింది కదా! ఆ గ్రూప్‌లో. ఓకే. ఔట్‌సైడ్ ఆఫ్టర్ ఈచ్. ప్రతి దాంట్లో అంటే ఫస్ట్ గ్రూప్‌లో ఉన్న దాంట్లో కూడా ఔట్‌సైడ్ హుక్స్ అని హిట్ అయ్యాయి. సేమ్ టైమ్ డిస్క్రైబ్ బ్లాక్‌లో ఉన్న హుక్స్ కూడా హిట్ అయ్యాయన్నమాట. ఆ పర్టిక్యులర్ దానికి 3 టెస్ట్ కేసెస్. తర్వాత మనకి గ్రూప్ 2లో మనకి ఏ హుక్స్ లేవు. కాబట్టి ఔట్‌సైడ్ హుక్స్ హిట్ అయ్యాయి. ఓకే. ఔట్‌సైడ్ హుక్స్. బట్ ఇదేంటి మనకు బిఫోర్ ఉంది కదా! అది ఒక్కసారి హిట్ అవుతుంది కాబట్టి ఎంటైర్ గ్రూప్ లెవెల్‌లో అంటే ఎంటైర్ సూట్ లెవెల్‌లో ఒకసారి హిట్ అయింది. అండ్ ఆఫ్టర్ ఆల్ కూడా ఆఫ్టర్ ఆల్ కూడా ఒకసారి హిట్ అయిందన్నమాట. ఓకే. ఇలా హుక్స్‌ని కూడా ఇన్వోక్ చేయొచ్చు. ఈ సూట్ వల్ల ఈ గ్రూప్ వల్ల ఏంటి మనకేంటంటే ఒక స్పెసిఫిక్ టెస్ట్ కేస్‌ని మనము రన్ చేయకూడదు. ఓన్లీ సమ్ సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ మాత్రమే రన్ చేయాలన్నప్పుడు ఈ పర్టిక్యులర్ డిస్క్రైబ్ లాగ్ అనేది బాగా హెల్ప్ అవుతుందన్నమాట. అండ్ రియల్ టైమ్‌లో కూడా వెరీ రేర్ కేస్ వాడతాం దీన్ని. బట్ 100% వాడతామని లేదు. ఎందుకంటే మనం స్మోక్ సూట్ రన్ చేయాలనుకోండి. ఆ టైమ్‌లో ఇది పక్కా వర్క్ అవుతుంది. ఒక సెట్ ఆఫ్ కేసెస్‌ని అందులో పెట్టేసి రన్ చేసేయొచ్చనమాట. వన్ సింగిల్ సెట్ స్మోక్ సూట్ రన్ అయింది. మనకి రిజల్ట్ కూడా స్టోర్ అవుతుంది. డిఫరెంట్ లేకోకుండా. ఈ టైమ్‌లో వాడుకోవచ్చు. రిగ్రెషన్‌కి వర్కౌట్ అవ్వదు. బట్ స్మోక్ గాని, శానిటీ గాని రన్ చేయాలన్నప్పుడు ఈ పర్టిక్యులర్ ఫంక్షనాలిటీ అనేది వర్క్ అవుతుందనమాట. ఓకే. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ అనేది అర్థమైందని అనుకున్నా. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్. థాంక్ యూ.